హాయ్ ఫ్రెండ్స్, పంజాబ్లో ఉన్న ఖన్నా నుంచి రైడ్ చేసుకుంటా ఢిల్లీ అయితే వెళ్తున్నా. ప్రజెంట్ నేను ఉన్నదైతే హర్యానాలో ఉన్న కురుక్షేత్ర దగ్గర. నిన్న నేను నాన్ స్టాప్గా ఒక 500 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసుకొని వచ్చేసిన. బైక్ చూడండి మొత్తం ఎట్లయితే అయిపోయిందో. నాన్ స్టాప్గా 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చేసిన కాబట్టి బండికి అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించడానికి కురుక్షేత్ర దగ్గర అయితే ఆగిన. ప్రస్తుతం నేనున్నదైతే కురుక్షేత్రలో. ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రహ్మ సరోవరం అయితే ఇక్కడే ఉంది. ఆ బ్రహ్మ సరోవరం అయితే మీకు నేను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపియాలి. ఆ తర్వాత బైక్ను కూడా వాటర్ సర్వీసింగ్ చేపియాలి. అన్న అయితే మొత్తం ఇంజన్ ఆయిల్ తీసిన తర్వాత కొత్త ఇంజన్ ఆయిల్ అయితే వేసిండు. కొత్త ఇంజన్ ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ అయితే పక్కనే ఉందంట. ఇంజన్ ఆయిల్ వేసిన తర్వాత నేనైతే బైక్ని తీసుకొచ్చి పక్కనే ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ దగ్గరకు అయితే తీసుకొచ్చి పడేసిన. ఒకసారి బైక్ అయితే చూడండి ఎట్లయితే అయిపోయిందో, మొత్తం దుమ్ముల తిరిగి. మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇగో చూడండి మొత్తం డస్ట్ ఉంది కదా. ఇప్పుడు వాటర్ సర్వీసింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బైక్ అయితే మొత్తం నీట్గా అయితే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే బైక్ సర్వీసింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినా బ్రహ్మ సరోవరంకి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ మాత్రమే. ఒక 15-20 నిమిషాలలో నేనైతే బ్రహ్మ సరోవరంకి అయితే వెళ్ళిపోతా. మీకు దగ్గర నుండి మొత్తం చూపిస్తా. శ్రీకృష్ణ మ్యూజియం శ్రీకృష్ణ మ్యూజియం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది. నేను బ్రహ్మ సరోవరం చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూస్తా. ఒకవేళ అక్కడే లేట్ అయిపోతే ఏం చూడను, కానీ లేట్ కాకపోతే అయితే నేనైతే మ్యూజియం చూసి మీకు కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి బ్రహ్మ సరోవరం జస్ట్ ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. నేనైతే దగ్గరకు వచ్చేసిన. బ్రహ్మ సరోవరం ఈ బ్రహ్మ సరోవరం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో గల అతి పురాతనమైన పవిత్ర హిందూ జలాశయం. మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు భూమి మీద ఒక యాగం చేసి ఈ విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. చుట్టూ నీళ్లతో నిండి ఉండి మధ్యలో అయితే ఒక టెంపుల్ ఉంటుంది. ఈ గుడిని సర్వేశ్వర మహాదేవ మందిరం అని అంటారు. ఇందులో శివుడే ఉంటారు. నేను ఇక్కడే కాసేపు ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడే కాసేపు టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేనైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నా. నాకు ఇక్కడ నుంచి ఢిల్లీ ఒక 150 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. నాకు ఇక్కడే టైం అయితే 3 అయితే అయిపోయింది. కానీ నైట్ టైం అవ్వకన్నా ముందే నేనైతే ఢిల్లీ అయితే రీచ్ అయిపోవాలి. కానీ నేను వెళ్ళేలోపు నైట్ అవుతుందో లేకపోతే ముందే వెళ్ళిపోతానో నాకైతే తెలియదు. మనమైతే ఇంకా ఎక్కడ లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. నేను కురుక్షేత్రం నుంచి ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోతున్నా. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర ప్లేస్ని అయితే చూడాలనిపిస్తుంది, కానీ నాకైతే ఇక్కడే లేట్ అయింది. ఇగో ఇక్కడ మనం పైన చూసుకోవచ్చు మహాభారతంలో జరిగిన రథచక్రాలు, శ్రీకృష్ణుని నడిపిన రథచక్రాలు. ఇగో పైన ఇగో ముందు కనిపిస్తుంది కదా హైవే. ఆ హైవే నుంచి నేనైతే రైట్ తీసుకుంటే డైరెక్ట్ ఢిల్లీ హైవే అది. ఈ ఫ్లైఓవర్ దాటి రైట్ తీసుకుంటే డైరెక్ట్ హైవే ఎక్కేసి ఇంకా ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా అయితే ఢిల్లీ వెళ్ళాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ హైవే మీద అయితే ఇగో నేను ఆగేసిన. బైక్కు కాసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత నేనైతే ఎక్కడ ఆగకుండా ఢిల్లీకి అయితే వెళ్ళాలి. బైక్లో అయితే పెట్రోల్ లేదని కొంచెం ముందుకు రాగానే ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. ఆ పెట్రోల్ బంకులో ఇక్కడ మళ్ళీ నేను ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇక్కడ నుంచి ఢిల్లీ అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఢిల్లీ నాకు ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. 100 కిలోమీటర్స్ అంటే నేను చీకటి పడకన్నా ముందే వెళ్ళిపోవాలి. ఢిల్లీ దగ్గరలో వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది, కానీ ఇక్కడే నాకు స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్. ఇగో లెఫ్ట్ సైడ్ చూడండి, అందరూ ట్రాక్టర్ల మీద బీజేపీ జెండాలు కట్టుకొని ముందు అయితే ఒక ర్యాలీ తీస్తున్నారు. మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో లైన్గా పోతున్నాయి చూడండి. ఒకదాని వెనక ఒకటి. నాకైతే కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది, కానీ ఆ ట్రాఫిక్ని దాటి నేనైతే ఢిల్లీ వెళ్ళే కొద్దీ నాకైతే 100% చీకటి అవుతుంది అనుకుంటున్నా. కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే చీకటి పడకన్నా ముందే నేనైతే రీచ్ అయిపోవచ్చు. ఏమో చూద్దాం, ఇంకొంచెం సేపు అయితే నేనైతే రీచ్ అయిపోతా. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 60 కిలోమీటర్స్ అంటే నేను ఒక 1 అవర్లో అయితే రీచ్ అయిపోవాలి. కానీ కొంచెం ముందు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నాకైతే 100% చీకటి అవుతుంది అనుకుంటున్నా. ఏమో చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత. అయితే ఇక్కడే చీకటి పడ్డది. ఢిల్లీకి ఇంకొక 60 కిలోమీటర్లు ఉంది.